महेश गीते, एएसपी टू नगरम। आज हम जो फ्लैग मार्च अरेंज कर रहे हैं, ये मुलुगु एसपी शबरीश सर के आदेश से कर रहे हैं। और इसका मेन पर्पज़ है कि जो अपकमिंग लोकसभा इलेक्शन है, ये फ्री और फेयर तरीके से कंडक्ट हो जाए। मैं आपको अपील करना चाहता हूँ कि जो भी कुछ इनलीगल एक्टिविटी होगी, जैसे कि लिकर वाला है, मनी जो इनलीगली मनी स्प्रेड हो रहा है, दूसरा इनलीगली जो फ्रीज भी स्प्रेड हो रही है, आपको कोई भी जानकारी मिली आपको तो इमीडिएटली हमें पुलिस को बता दीजिए। और आपकी आपके माध्यम से मैं लोगों को भी ये अपील करना चाहता हूँ कि आपका जो एक प्रीसियस वोट है, तो वो वोट आप कास्ट करिए उस दिन, और अपना आपका जो हक है उसको पूरा करिए। और दूसरा, आपको एक जो पत्रकार है सारे, उनको भी एक अपील करना चाहता हूँ कि जो फेक न्यूज़ है वो बहुत ज़्यादा स्प्रेड होती है और ये बहुत प्रॉब्लम क्रिएट करती है, और कई बार तो लॉ एंड ऑर्डर का प्रॉब्लम भी हो जाता है। तो आप कोई भी न्यूज़ पब्लिश करने से पहले एक बार पुलिस से बात करिए और उसका फैक्ट चेक करिए, और उसके बाद ही आप पब्लिश करिए। और लोगों को भी एक आप ये आपका काम है कि जो ट्रू न्यूज़ है लोगों के बीच पहुँचे। सो वंस अगेन मैं आप सबको बोलता हूँ कि इलेक्शन के रिगार्डिंग आप भी लोगों में अवेयरनेस क्रिएट करिए और अपना बहुमूल्य वोट दीजिए। थैंक यू। ఈరోజు మన ఏదైనా జిల్లా ఎస్పీ సార్ శబరీష్ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం ఏటనారం సబ్ డివిజన్లో ఏటనారం లోకల్లో కేంద్ర బలగాల సాయంతో మనం మంగపేట మరియు కన్నాయగూడెం ఏటనారం సివిల్ పోలీసుల సాయంతో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఎటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా రాబో ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో మే 11న జరగబో నాడు ఎటువంటి భయభ్రాంతులు లోను కాకుండా తమ యొక్క ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని, అదేవిధంగా ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిందో అటువంటి ఆ యొక్క విలువైన ఓటును ఖచ్చితంగా ఆ రోజు మే 13 నాడు వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎటువంటి కూడా మద్యం కానీ, ఎటువంటి డబ్బుల పంపిణీ కానీ, ఇంకేదైనా కానీ, లేదా ఫేక్ న్యూస్ కానీ ఎటువంటి వాటికి కూడా గురి కావద్దని మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళు ఎటువంటి ఫిర్యాదు చేయదలుచుకున్న వాళ్ళు ఏదైతే 1950 టోల్ ఫ్రీ నెంబర్ ఉందో దానికి డయల్ చేయొచ్చు. అదేవిధంగా మన ఈవెన్ పోలీసు డయల్ 100 కూడా వాళ్ళు కాల్ చేయొచ్చు. అదేవిధంగా మాకు సివిజిల్ అనే యాప్ ఉంటుంది. ఎటువంటి ఫిర్యాదు అయినా, ఎలక్షన్ సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అయినా, ఈ రానున్న ఎలక్షన్ ఓటింగ్ జరిగే వరకు ఎటువంటి ఫిర్యాదు అయినా దానిలో వాళ్ళు ఫిర్యాదు చేసినట్లయితే ఖచ్చితంగా అది జిల్లా ఎన్నికల అధికారి గారి దృష్టికి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆదేశాలు అవుతాయి. దాని మీద తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ మరొకసారి కోరుకునేది ఏంటంటే ఎటువంటి మీరు ప్రలోభాలకు గురి కావద్దు, ఎవరి భయభ్రాంతులకు గురి కావద్దు. మీరు స్వచ్ఛందంగా మీ యొక్క విలువైన ఒక ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏటనారం సబ్ డివిజన్ పోలీస్ తరఫున, మన ములుగు జిల్లా పోలీస్ తరఫున మేము కోరుచున్నాము. థ్యాంక్ యూ అండి.